కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. చాలండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నిజంగా మనందరము దేవుని మందిరానికి వచ్చాం కాబట్టి ఈ వారం అంతా నీవు ఎలాగున్నావు? దేవుని మందిరంలో బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను పరీక్ష చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకోకుండా బలలో చేయి వేయకూడదు. పరీక్ష అంటే ఏదో కాదు. అయ్యా, ఈ వారం అంతా నేను చేసిన ప్రతి తప్పును బట్టి నాలో ఉన్న ప్రతి ఒక్క పాపమును మీరు కడిగి శుద్ధీకరించండి. మనం బల్ల దగ్గరికి వచ్చే వరకు మనం ఒప్పుకోవాలి. నువ్వు ఎటువంటి వాడవైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని నీవు ఒక్క మాట అడిగితే దేవుడు నిన్ను క్షమించేవాడుకుంటాడు. కానీ మన దేవుడు నిన్ను